వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గూడెం మండలం వెంకటరామన్న గూడెంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. రైతులకు పాస్ బుక్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల ఇబ్బందులను తొలగించి అనేక సంక్షేమ చర్యలు చేపట్టిందన్నారు. కోకో, కొబ్బరి రైతులకు రాయితీలు ఇచ్చామని తెలిపారు. ట్రాక్టర్లు, డ్రోన్లు తదితర వ్యవసాయ పరికరాలను అందజేస్తున్నామన్నారు. తక్కువ ధరలకు ఎరువులు, పురుగు మందులు సరఫరా చేస్తున్నామని తెలిపారు. అధికారం చేపట్టిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అమలు చేసి రైతులకు మేలు చేశామని అన్నారు. రాజు ముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. రైతుల భూముల విషయంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీల్ కుమార్, బీజేపీ ఇన్ఛార్జ ఈతకోట తాతాజీ, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అడప ప్రసాద్, పుల్ల బాబీ, జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, పసుమర్తి రామలక్ష్మణ్, టీడీపీ నాయకులు పసుమర్తి రామలక్ష్మణ్, చేపల రమేష్, వాడపల్లి సుబ్బరాజు, పైబోయిన వెంకటరామయ్య, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. వినియోగించుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా పరిమి వెంకటేశ్వరరావు గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఎక్స్ సర్పంచ్ కిరణ్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. చైర్మన్ మంగాబాయ్ గారిని సాధారణంగా, అదేవిధంగా నేరుగా గౌరవ శాసనసభ్యుల వారికి తెలియజేయడానికి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ నిర్వహించడం. ఒకసారి ఇట్టున్నాం సార్ ఇట్టున్నాం సార్ మారుతూ చెప్పండి. అలాగా గౌతమ్ సీతమ్మ ఇప్పుడైతే ఫ్రీగా తీసుకొచ్చాం. దాదాపు 63 సంవత్సరాల క్రితం ఈ గ్రామం సర్వే చేయబడింది. అప్పటి నుంచి హద్దులు ఎవరో ఎక్కడో కూడా తెలియకుండా ఎన్నాళ్ళు సర్వే అడిగినా చేయకుండా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. గత ప్రభుత్వంలో తప్పుడు తడంగా ఉన్నటువంటి పరిస్థితి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి ప్రవేశపెట్టి ఎక్కడ కూడా ఏమైనా వివాదం ఉంటే కోర్టు కూడా వెళ్లకుండా దానికి అధికారం నిర్ణయిస్తాం, మా ఇష్టం మా రాజ్యం అనే విధంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మొత్తం భూమిని కైంకర్యం చేసే పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయో దాని మీద ఒక రాజముద్ర అనేది ఉండడం అనేది సహజం. ఏదైనా గవర్నమెంట్ ఈ ల్యాండ్ అంతా గవర్నమెంట్దే, మనంతా లీజ్దారులు. ఏ నిమిషంలో అయినా సరే ప్రభుత్వం ఏదైనా స్వాధీనం చేసుకోవచ్చు. దానికి ఇవాళ చూసుకుంటే ఆ పట్టాదారు పాస్బుక్ల మీద రాజముద్ర అనేది ఉండాలి ఎక్కడున్నా భారతదేశంలో. కానీ దానికి డిఫరెంట్గా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి నవ్వో ఏడుపు అర్థం కాకుండా ఫోటో వేసి దాన్ని చాలా మందికి ఇవ్వడం జరిగింది. దాన్ని చాలా మంది అప్పుడు కూడా క్వశ్చన్ చేశారు, మా నాన్న నాకిస్తే నీ ఫోటో ఏంట్రా బాబు, తీసే నువ్వు ఈ దరిద్రాన్ని చూడలేకపోతావు అని. కానీ అప్పుడున్న ప్రభుత్వం యొక్క అరాచక పరిపాలనకి ఎవరు కూడా భయపడి మాట్లాడలేకపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం అలా కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఫస్ట్ సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసి భూమి ఎవరైనా కనుక ఆక్రమిస్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష, ఎవరి భూమిని వాళ్ళకి వచ్చే విధంగా చేసిన ఘనత ఈ ప్రభుత్వం దక్కుతుందని మీకు తెలియజేస్తా ఉంది. ఆ పాస్బుక్లు మీరు ఈరోజు ప్రభుత్వం ద్వారా ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా సరిహద్దు రాళ్లతో సహా ఇవాళ ప్రభుత్వం భద్రపరిచి ఎవరి భూమిని వాళ్ళకి చెప్పి తగులు లేకుండా ఇవాళ పోలీస్ స్టేషన్లో చూడండి నో ఎఫ్ఐఆర్ పరిస్థితి తీసుకొచ్చామంటే ఇదివరకు అన్ని గొడవలే, బ్యానర్ల దగ్గర గొడవలు, పార్టీల దగ్గర గొడవలు. ఇవాళ అదేం లేదు, గెలిచే వరకే మనం పార్టీలు చూసాం, గెలిచిన తర్వాత అభివృద్ధి చూసాం. ఈ గ్రామంలో వైసీపీ నాయకులు కూడా ఉండొచ్చు, కానీ ఎప్పుడు మనం వెళ్ళిన పోలీస్ స్టేషన్లో పెట్టించలేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు.